చట్టం బండికి చుట్టమా అని నమస్తే తెలంగాణలో ప్రధాన హెడ్లైన్ రాశారు మెయిన్ పేపర్ లో. అయితే బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ కేసుపై ఈ వార్త. చట్టం బండికి చుట్టమా అని క్వశ్చన్ మార్క్ పెట్టిర్రు. 6 రోజులైనా అరెస్టు కాకుండా అడ్డుపడుతున్న అధికారం. నిజంగానే పోక్సో కేసులో 6 రోజులైనా కూడా ఇప్పటివరకు అధికారులు అరెస్ట్ చేయకపోవడం పోలీసులు అనేది. పోక్సో కేసులో బాధిత బాలికను భయపెట్టేలా కుట్రలు చేస్తున్నారని నమస్తే తెలంగాణ రాసింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేస్తే కంప్లైంట్ తీసుకోకుండా 6 గంటల పాటు ఆటలాడించి పోలీస్ శాఖ ఎఫ్ఐఆర్ నమోదుకు కాలయాపన చేసింది. మోదీ సభలో ఆత్మహత్య చేసుకుంటామని బాధిత కుటుంబం బెదిరిస్తే తప్పని స్థితిలో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. చట్టం అధికారంలో ఉన్నోడికి చుట్టమా? 6 గంటల పాటు ఆ అమ్మాయి తరపు బంధువులు, కుటుంబ సభ్యులు అక్కడ పోలీస్ స్టేషన్ లో వెయిట్ చేసినా కూడా ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయలేదంట. ఆఖరికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వస్తున్నారు, ఆ సభలో మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్తే మాత్రం అక్కడ ఎఫ్ఐఆర్ చేయలేదని, ఆ కేసులో ఇలా జరిగిందని నమస్తే తెలంగాణ రాసిరు. నేను మీకు చెప్తున్నా, మొన్న పోక్సో కేసు నమోదైతే ఆ నిందితుడిని 2 గంటల్లో అరెస్ట్ చేసిండ్రు. మరి అలాంటి పోక్సో కేసులో కేంద్ర మంత్రి కుమారుడు భగీరథ్ను అరెస్ట్ ఎందుకు చేయట్లేదు? చట్టం బండికి చుట్టమా అని రాసిరు. బాధితురాలినే దోషిగా చూపుతూ అడ్డదారి బెదిరింపులు, మైనర్ ఐడెంటిటీని బయట పెడుతూ రాక్షస ఆనందం, సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా ఫోటోలు పోస్ట్, ఇన్ఫ్లుయెన్సర్లతో వీడియోలు చేయిస్తూ కుయుక్తులు. ఆమె ఫోటోలు వీడియోలు లీక్ చేసింది ఎవరు? పోక్సో కేసులో ఎఫ్ఐఆర్ బయటకు ఎలా వచ్చింది? పోస్ట్ చేసినా రీషేర్ చేసినా చట్ట ప్రకారం నిందితులే. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసులు బాధితురాలిని కించపరిచే పోస్టులపై స్పందించడం లేదు ఎందుకు అని నమస్తే తెలంగాణలో రాశారు. సో ఎవరిని వదిలిపెట్టబోను, కుట్రదారులు అంతు చూస్తా. తన కొడుకు పోక్సో కేసుకు సంబంధించి మంగళవారం కరీంనగర్ ర్యాలీలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇది బాధితులను సాక్షులుగా బహిరంగంగానే భయపెట్టే ప్రయత్నం కాదా? ఏ ధైర్యంతో ఆయనలా బెదిరించారు? చట్టం బండికి చుట్టమా అని రాశారు.